నీకెంత కష్టమొచ్చింది? కొడుకు కోడలు షికార్కెళ్లారు, నువ్వేమో ఇంట్లో బేబీ సిట్టింగ్ చేస్తున్నావు. సో సాడ్. ఇప్పటికైనా ఇంటికొస్తున్నారో లేదో? బావకి ఫోన్ చేయాల్సిందత్తా. ఏంటి చేసేది? మీ బావ ఫోన్ స్విచ్ ఆఫ్ అనొస్తుంది. వింధ్య అయితే ఫోన్ పట్టుకెళ్లలేదు. ఎక్కడున్నారో ఎప్పుడొస్తారో కూడా తెలియడం లేదు. అదిగో అత్తా వస్తున్నారు. అత్తయ్య వచ్చేసారా? పాప నిద్రపోతుందా? లేకపోతే మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటుందనుకుంటున్నారా? ఇద్దరికి కొంచెమైనా బాధ్యతుందా? పసిబిడ్డని ఇంట్లో వదిలేసి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంతకీ ఎక్కడికెళ్లారు? సంధ్యకి ప్రాబ్లం వస్తే తన కోసం. ఏంటి? సంధ్య కోసం నీ కన్న బిడ్డను వదిలేసి వెళ్ళిపోతావా? పేగు బంధం కన్నా నీకు స్నేహబంధమే ఎక్కువైపోయిందా? ఫీడింగ్ బాటిల్లో పాలున్నాయి కాబట్టి సరిపోయింది. అవి కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? మీరున్నారన్న ధైర్యంతో వెళ్ళానే తప్ప ఎక్కువ తక్కువ చూడలేదత్తయ్య. నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే నన్ను క్షమించండి. రే రాజేష్, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్లారో ఎప్పుడొస్తారో తెలీక ఇప్పటి వరకు నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును బావా, ఇప్పటి వరకు పాప ఏడుస్తూనే ఉంది. పాపం అత్త కాళ్ళు నొప్పి పుడుతున్నా సరే ఓర్చుకుని ఎత్తుకుని తిప్పి నీరసంగా ఉందని ఇప్పుడే ఇలా కూర్చుంది. ఇంతలోనే మీరొచ్చారు. అమ్మా సారీ, నీకు చెప్పకపోవడం, కాల్ చేయకపోవడం మా తప్పే. అర్జెంటుగా అక్కడికి వెళ్లాల్సొచ్చింది. ఇంట్లో నువ్వు, నాన్న, మౌనిక మీరంతా ఉన్నారు. పాపని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారని మేమిద్దరం అనుకున్నాం. అర్థం చేసుకుంటే ఇది చాలా చిన్న విషయమమ్మా. బాధ్యతల గురించి, బంధాల గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అత్తా, బావ నీకు సారీ చెప్తూనే పెళ్ళానికి బాగా సపోర్ట్ చేశాడే. సపోర్ట్ చేయడమే ఉందిలే. వాడు చెప్పింది కూడా నిజమే కదా. అసలే కోపంలో ఉన్నానేమో. సంధ్య పేరు చెప్పగానే ఆవేశం పెరిగిపోయింది. అత్తా, నీ మంచితనానికి నవ్వాలో ఏడవాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు. ఆవిడ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉందని పాపని కూడా వదిలేసి పరిగెడుతుందా? సరే, వెళ్తే వెళ్ళింది. బావని కూడా తీసుకెళ్లడం ఎందుకు? నాకు తెలిసి సంధ్యా విషయంలో బావని ఇన్వాల్వ్ చేస్తే నువ్వేం కోప్పడవని ఇలా ప్లాన్ చేసిందనుకుంటా. మౌనిక, వింధ్య నాకు అన్ని విషయాల్లో ఇష్టమే. ఒక్క సంధ్య పేరెత్తినా, దాని స్నేహం కోసం ఏమైనా చేసినా కోపం అస్సలు కంట్రోల్ అవ్వదు. అందుకే కంట్రోల్ అవ్వకపోతే కారణమైన వాళ్ళ మీద చూపించాలి. ఏం చూపించాలి? ఎన్నిసార్లు చెప్పాలి? వింధ్యకి సంధ్య ఉంటే చాలు, అసలు బిడ్డనే కాదు మొగుణ్ణి కూడా మర్చిపోతుంది. తన కోసం ఏమైనా చేస్తుంది, ఎంత దూరమైనా వెళుతుంది. దాన్ని గుడ్డిగా నమ్ముతుంటే సంధ్య మాత్రం ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది. ఆ విషయం వింధ్యకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. స్నేహం ముసుగు తీసి సత్యం ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో. నీ కోడలు తెలుసుకోవడం కాదు, మనమే తెలిసేట్టు చెయ్యాలి. అంతకన్నా ముందు ఈ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి, దాని వెనక రహస్యం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అందుకే కదే రాజేష్కి ఇష్టం లేకపోయినా రేపు బర్త్డే పార్టీ చేస్తున్నాం. ఇష్టం లేకపోయినా సంధ్యని, ఆ భాగ్యాన్ని పిలుస్తున్నాం కదా. వాళ్ళొస్తున్నది కేక్ తినడానికి కాదత్తా, ఇన్నాళ్ళు మనకి తెలియకుండా దాస్తున్న రహస్యాన్ని కక్కించడానికి.
దొంగ గుట్టు రట్టు చేయడానికి, నీ శత్రువు నిజస్వరూపం బయట పెట్టడానికి. అన్నయ్య, డాక్టర్ గారు నిన్ను ఫోన్ చేయమని చెప్పారు, మాట్లాడావా? మాట్లాడాను శ్రీజ. ఇప్పుడున్న మందులే కంటిన్యూ చేయాలని చెప్పారు. కొన్ని టెస్ట్లు స్కానింగ్లు చేయాలంట. ఆ రిజల్ట్ని బట్టి చెప్తానన్నారు. శ్రీకర్, ఏదో నీరసం కొద్ది కళ్ళు తిరిగి పడిపోయాను కానీ నాకేంట్రా, నేను బానే ఉన్నాను. స్కానింగ్లు గేనింగ్లు ఏం అవసరం లేదు కానీ నువ్వు మాత్రం ఇప్పుడు నా పక్కనే ఉండరా, అది చాలు నాకు. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానమ్మా? ఇప్పుడు ఇలానే అంటావురా, చెప్పా పెట్టకుండా మాయమైపోతావు. చెప్పా పెట్టకుండా అంటే సీట్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు, అందుకే వెళ్ళక తప్పలేదమ్మా. ఏదైనా కానీరా, నువ్వు మాత్రం ఎప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా ఫోన్ చేసి చెప్పు. నీ నెంబర్ స్విచ్ ఆఫ్ అయితే వేరే వాళ్ళ నెంబర్ నుండి అయినా కాల్ చేయన్నయ్య, నాకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది. సరే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. పడుకోమ్మా. పోలీసులు అరెస్ట్ చేసిన క్షణం నుంచి అమ్మకి ఇంజెక్షన్ తీసుకెళ్ళలేకపోయాను. ఏమైందో, అమ్మ కండిషన్ ఎలా ఉందోనని ఒకటే టెన్షన్. నేను తప్పు చేయలేదు, ఇంట్లో మా అమ్మ ఆరోగ్యం బాలేదని ఆ ఎస్ఐని ఎంత బ్రతిమిలాడానో తెలుసా? అయినా కూడా వినలేదు సంధ్య. డబ్బు రుచి మరికాడు, మీ మాటలు ఎలా వినిపించుకుంటాడండి? ఇలాంటి చీడపురుగుల వల్లే డిపార్ట్మెంట్ పరువు గౌరవం నాశనమవుతున్నాయి. ఏవండి, ఫోన్ దొంగతనం చేశారని చెప్పింది కదా, ఆ అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? లేదు సంధ్య, నేను ఫస్ట్ టైం చూశాను. నేను దొంగతనం చేయలేదంటే నమ్మకుండా ఆ ఎస్ఐతో కలిసి ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతుంది. అంత గుడ్డిగా నిజం తెలుసుకోకుండా మీ మీద నిందలు వేసిందంటే ఆ అమ్మాయి మానసిక రోగైనా అవ్వాలి, లేదంటే డబ్బున్న మదంతో కళ్ళు నెత్తికెక్కైనా ఉండాలి. ఆవిడ ఎలాంటిదైతే మనకెందుకు? సమయానికి రాకేష్ గారు వింధ్య వచ్చారు కాబట్టి సరిపోయింది. పోయినసారి నందుకి రాజేష్ గారే డబ్బులిచ్చారు, ఈరోజు స్టేషన్లో ఎస్ఐకి రాజేష్ గారే డబ్బులిచ్చారు. మొత్తం ఎంత ఇచ్చారో అంతా మర్చిపోకుండా తిరిగి ఇచ్చేయాలి సంధ్య. మా స్నేహం మధ్యలో డబ్బు రాకూడదు అని ఎప్పుడూ అనుకుంటాను, కానీ మన పరిస్థితులు వాళ్ళ మంచితనం కొద్దీ మనం ఎప్పుడూ రుణపడిపోతున్నాం. అందుకే వింధ్య వద్దన్నా సరే మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం. బావా, ఏంటి మౌనిక ఇలా వచ్చావు? నీకు బర్త్డే పార్టీ ఇవ్వడానికి. బర్త్డే పార్టీనా? అవును. అయినా నువ్వేంటి బావా అలా అడుగుతున్నావు? రేపు నీ పుట్టినరోజు కదా. చూడు మౌనిక, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇంట్రెస్ట్ లేని విషయాలని ఒక మనిషి తొందరగా మర్చిపోతాడు. నేను కూడా అంతే. పార్టీ మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా తెప్పించాలో నాకు తెలుసు బావా. రేపటి నీ బర్త్డేని ఇద్దరం కలిసి అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసుకుందాం. నో, ఈరోజు వద్దులే మౌనిక. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేశాను. బావా, ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉండేవాళ్ళే కదా, నేను స్పెషల్ గెస్ట్ని.
నీకు కంపెనీ ఇద్దామని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నన్ను హర్ట్ చేయొద్దు బావా. నా కోసం ఈరోజు ఇంట్లోనే ఉండు ప్లీజ్. నేనిద్దరికి పెగ్ ఫిక్స్ చేస్తాను, ఓకేనా? మౌనిక, మా రూమ్లోకి రావద్దని నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా ఎందుకు వచ్చావు? బావతో పార్టీ చేసుకోవడానికి. పార్టీ చేసుకోవడానికి ఇది బార్ కాదు, ఇల్లు. ఇది మా గది. తనకంటే బుద్ధి లేదు. మీరు కూడా ఏంటండి? మన రూమ్లోకి తనని రానివ్వడమే తప్పు. అలాంటిది మందు తాగడం అంటే వద్దని చెప్పాలి కదా. నేను చెప్పాను వింధ్య, కానీ మౌనికనే రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి పెద్ద ఇష్యూ చేస్తున్నావు? ఈ గదిలో తాగడం తప్పనుకుంటే మేమిద్దరం టెర్రస్ పైకి వెళ్తాము. నీకు అలవాటు లేనప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా. అంతేకాని మా పార్టీని స్పాయిల్ చేయడం ఎందుకు? వద్దు మౌనిక, వింధ్య చెప్పిన తర్వాత కూడా నీతో కలిసి తాగడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళు. ఏంటి బావా, నువ్వు మీ ఆవిడకి భయపడుతున్నావా? అది భయం కాదు, గౌరవం. నీకెప్పటికీ అర్థం కాదు. అర్థం కాంది నాకు కాదు, నీకు. మీ ఆయన నాతో మందు తాగితే ఎక్కడ సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవుతానో, ఎక్కడ తాగి పడిపోతానో, తాగిన మత్తులో ప్రపోజ్ చేస్తానేమోనని రకరకాలుగా భయపడుతున్నాడు. అది డైరెక్ట్గా చెప్పలేక నన్ను వెళ్ళిపోమంటున్నాడు. ఏంటి భయమా? నాకా? ఎంత తాగినా సరే నోరు మనసు రెండూ కంట్రోల్లోనే ఉంటాయి. నువ్వు కాదు కదా, ఎంత గొప్ప అందగత్తె వచ్చినా సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవను. నాకు నమ్మకం లేదు బావా. మందు తాగకముందు ఏ మనిషి అయినా ఇలాగే మాట్లాడతాడు. తాగిన తర్వాతే అసలు రాక్షసుడు బయటికొస్తాడు. నేను తాగినా తాగకపోయినా మనిషినే. తెలుసుకో ముందు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు. రెచ్చగొడితే మాత్రం ఏం చేస్తావు? మీ ఆవిడ చెప్పిన దానికి వంక పెట్టి నాతో తాగకుండా బయటికి వెళ్ళిపోతావు, అంతే కదా? మౌనిక, మాటలతో ఆయన మైండ్ ని డైవర్ట్ చేయకు. ముందు నుంచి వెళ్ళు. వద్దు వింధ్య. ఈరోజు మౌనిక నా ఈగోని హర్ట్ చేసింది. తనకి నా సెల్ఫ్ కంట్రోల్ ఏంటో తెలియాలి. తను అన్న ప్రతి మాట తప్పు అని నేను ప్రూవ్ చేయాలి. వద్దండి, మీతో తాగించాలని తను ఇలా మాట్లాడుతుంది. నో, ఈరోజు కాకపోతే రేపైనా వచ్చి సేమ్ డైలాగ్స్ చెప్తుంది. మౌనిక నోరు నేను మూయించాలంటే తనతో నేను మందు తాగాల్సిందే. వింధ్య ప్లీజ్, ఒక్క హాఫ్ అన్ అవర్ మమ్మల్ని వదిలేసి. మందు తాగితే ఎవరు పడిపోతారో, ఎవరి మనసు కంట్రోల్ తప్పుతుందో తనకి తెలిసేలా చేస్తాను. ఈ ఒక్క రోజుకి నా రిక్వెస్ట్ ఓకే చెయ్యి. ఇంకా ఎప్పుడు ఇలా అడగను ప్లీజ్. ప్లీజ్. సరేనండి. హలో సిస్టర్, కొంచెం డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి. అప్పుడు మా వల్ల మీకు, మీ వల్ల నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఓకేనా? బావా, మీ ఆవిడ కూడా లేదు కాబట్టి లెట్స్ స్టార్ట్ ది పార్టీ. ఏమండి, ఏమైంది? అమ్మా, మా అమ్మ. ఏమండి? అమ్మా,
నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. శ్రీకర్, ఏంట్రా ఎక్కడున్నావు? ఏం లేదమ్మా, నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావో లేదో అని. నువ్వే కదరా ఇచ్చావు, మర్చిపోయావా? మీ అబ్బాయికి అమ్మ మీద ప్రేమ ఎక్కువై అన్నీ మర్చిపోతున్నారు అత్తయ్య. శ్రీకర్, నా గురించి భయపడుతున్నావా? అలా ఏం లేదమ్మా. మీరంతా సంతోషంగా ఉన్నన్నాళ్ళు నాకేమీ కాదని చెప్పాను కదరా. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళు. ఏమైందండి? ఎందుకు ఇలా ఉన్నారు? ఏదైనా పీడకలు వచ్చిందా? పీడకల అనే కన్నా భయపడే భవిష్యత్తును చూపించిందేమో అనిపిస్తుంది. డబ్బు లేని లోటు మన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో కనిపిస్తుంది. నాన్న దూరం అయిన తర్వాత అందరూ నా కష్టం గురించే మాట్లాడతారు, కానీ మానసికంగా మా అమ్మ పడిన వేదన ముందు ఎంత పెద్ద కష్టమైనా చిన్నదే సంధ్య. అమ్మ సపోర్టుగా ఉంది కాబట్టే నేను నిలదొక్కుకోగలిగాను. తిండికి, బట్టకి, ఇంటికి ఏ లోటు లేకుండా బ్రతకగలిగాం. అమ్మ ఇంట్లో నీరసంగా ఉన్నా ఇంట్లో ఎవరికీ తెలియకూడదని పైకి నవ్వు నటిస్తుంది. ఆ నవ్వు వెనక బాధ నాకు తెలుసని అమ్మకి తెలీదు. ఒకసారి హాస్పిటల్లో జాయిన్ చేశాను. రెండోసారి చెకప్కి వెళ్దామంటే అమ్మ అస్సలు కదలటం లేదు. అమ్మ తన ఆరోగ్యాన్ని డబ్బుతో లెక్కగట్టి ఆగిపోతోంది. డబ్బు కన్నా అమ్మే ముఖ్యమని నేను ఆరాటపడతాను. మౌనిక, ఎందుకు వచ్చావు మా మధ్యలోకి? మా మధ్యలో నువ్వు ఉండొద్దు. ఇక్కడ నుంచి పో. బావా నేను ఎంజాయ్ చేయాలి.